నిరుపేద కుటుంబానికి చెందిన లచ్చయ్య శవానికి దహన సంస్కరణలను ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి పూర్తి చేశారు. భూపాలపల్లి జిల్లా గొల్ల బుద్ధారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన లచ్చయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో వెంటనే స్పందించిన జయశంకర్ ఫౌండేషన్ టీం సొంత ఖర్చులతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అలాగే తన కూతురు చదువు విషయంలో భవిష్యత్తులో అండగా ఉంటామని పేర్కొన్నారు. భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్ధారం గ్రామానికి చెందిన మెండే లక్ష్మి అనేటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం జరిగింది. ఆ కుటుంబం చాలా పూర్ కుటుంబం, పేదవాళ్ళు. ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం జయశంకర్ ఫౌండేషను వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు దాన సంస్కారాలకు వాళ్ళ తోచిన సహకారాన్ని ఫౌండేషన్ ద్వారా అందించిండ్రు. వాళ్ళకు గ్రామం తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు వాళ్ళు ఈ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఇంకా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. కృతజ్ఞతలు, రుణపడి ఉంటారు. కాబట్టి ఇట్లాంటి యాక్టివిటీ చేసేటువంటి వాళ్ళను ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ చేయాలి. దాతలు ఎవరైనా ఉన్నా వీళ్ళ సంస్థకు వాళ్ళకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఈ గ్రామంలో కానీ ఇంకెక్కడన్నా జిల్లాలో జరిగినటువంటి అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా వీళ్ళకు చేయూతను అందించాలని చెప్పేసి కూడా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడతారా? భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్ధారం గ్రామానికి చెందిన మెండే లక్ష్మి అనేటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం జరిగింది. ఆ కుటుంబం చాలా పూర్ కుటుంబం, పేదవాళ్ళు. ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం జయశంకర్ ఫౌండేషను వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు దాన సంస్కారాలకు వాళ్ళ తోచిన సహకారాన్ని ఫౌండేషన్ ద్వారా అందించిండ్రు. వాళ్ళకు గ్రామం తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు వాళ్ళు ఈ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఇంకా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. కృతజ్ఞతలు, రుణపడి ఉంటారు. కాబట్టి ఇట్లాంటి యాక్టివిటీ చేసేటువంటి వాళ్ళను ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ చేయాలి. దాతలు ఎవరైనా ఉన్నా వీళ్ళ సంస్థకు వాళ్ళకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఈ గ్రామంలో కానీ ఇంకెక్కడన్నా జిల్లాలో జరిగినటువంటి అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా వీళ్ళకు చేయూతను అందించాలని చెప్పేసి కూడా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడతారా?